ఎప్పుడైనా నేను ఏదైనా అడిగితే నువ్వు కూడా తీర్చాలి. తల్లి కోరికను తీర్చనివాడు బిడ్డలా అవుతాడమ్మా. నువ్వు ఎప్పుడు ఏది అడిగినా నేను తప్పకుండా తీరుస్తానమ్మా. ఏమండి, పిల్లల్ని ఆశీర్వదిద్దాం రండి. ఇంతకీ అక్షంతలేవి? నేనెళ్ళి తీసుకొస్తానుండండి. నా దగ్గర ఉన్నాయన్నయ్య. నువ్వు సూపర్ అమ్మా, భలే ప్రిపేర్గా ఉన్నావు. తీసుకోండి అత్తయ్య, తీసుకోండి మావయ్య. మహా అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం. కొత్తగా పెళ్ళైన జంట ఆశీర్వాదం తీసుకున్నట్టుగా ఉంది. థాంక్స్ అత్తయ్య. అమ్మా అక్షయ, నువ్వు కూడా వెళ్ళి తీసుకో అమ్మా. నన్ను ఆశీర్వదించు నానమ్మా. థ్యాంక్ యూ నానమ్మా. ఈ రోజంతా మీకు మంచే జరిగిందమ్మా. అవునన్నయ్య, పూజారి గారు చెప్పినట్టు విశిష్టమైన రోజు నాడు మాకు దైవంతో పాటు పెద్దల ఆశీర్వాదం కూడా దొరికింది. నేను నా బిడ్డ అదృష్టవంతులం. మీరెందుకు మనసు మార్చుకున్నారో తెలియదు కానీ మీరైతే మాకు ఆశీర్వాదం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక్కోసారి నెగ్గాలి అనిపిస్తుంది, ఒక్కోసారి తగ్గాలి అనిపిస్తుంది. అందుకే నా కొడుకు అడగ్గానే ఒప్పుకున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాతే శ్రీకర్ మనసు మెల్లమెల్లగా మారినట్టుగా నీ మనసు కూడా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. అత్తయ్య ఈ మధ్యకాలంలో ఏ పూజల్లోనూ నన్ను నా బిడ్డని దీవించిందే లేదు. సుదర్శన యాగ పుణ్యం వలన, నీ దయ వలన అత్తయ్య దీవెనలు దక్కాయి. థ్యాంక్ యూ బావా. ఇట్స్ ఓకే. ఇక నుంచి మీకన్నీ మంచి రోజులేనమ్మా. లోపలికి తొందరగా వెళ్ళండి, లేదంటే మీ మీద దిష్టి పడుతుంది, దిష్టి. రండి మావయ్య. పదమ్మా. ఇప్పుడు మీరు తీరిగ్గా మీటింగ్ పెట్టుకోండి. బంగారం, ఇప్పుడు మనం చూసిందంతా నిజమేనా? నిజమేనా? 100కి 100 నిజం. కాదు, అమ్మేంటి అలా మారిపోయింది? అమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాకుండా ఉంది. మనసు చంపుకుని నేనెందుకు ఆశీర్వదించానో మీకు తర్వాత తెలుస్తుంది. నానమ్మ మన గురించి అంత మంచిగా ఆలోచించిందేంటమ్మా? ఒక్కొక్కసారి అంతేనమ్మా, పరిస్థితులు మనకి అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఎంత బాధపడినా, కష్టపడినా, ప్రాధేయపడినా పరిస్థితులు మనల్ని వదిలిపెట్టకుండా పరీక్షలు పెడుతుంటాయి. అంతేలేమ్మా, ఈ క్షణం బాగుంది, మనం దీన్నే ఎంజాయ్ చేయాలి. మరో క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అది నిజమేలే, కానీ మనిషి అనేవాడు ఆశాజీవి కాబట్టి మంచి జరగాలని ఆశపడుతూ ఉంటాడు. ఏమైంది మావయ్య, ఏం ఆలోచిస్తున్నారు? మీ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నందుకు నేను కూడా సంతోషించాలో, మీ అత్తయ్య గురించి ఆలోచిస్తూ దిగులు పడాలో అర్థం కావడం లేదమ్మా. అత్తయ్య గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ అత్తయ్యలో ఒకేసారి ఇంత మార్పు రావడం ఆశ్చర్యకరంగా ఉందమ్మా. మీ అందరినీ ఆశీర్వదించింది అంటే ఇంకా నమ్మాలనిపించడం లేదు.
నేను చూసిందంతా ఓ కలలా ఉన్నట్టుంది. మీకంత అనుమానం ఎందుకు కలుగుతుంది తాతయ్య? మీ నాన్నమ్మ మనసులో ఏదో ఉందమ్మా. ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడం వెనక ఏదో కారణం ఖచ్చితంగా ఉండుంటుంది. భవిష్యత్తులో మీ దగ్గర నుంచి ఏదో ఆశించబోతుంది. మా నుంచి ఏం ఆశిస్తుంది మావయ్య? మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. హింట్ కూడా ఇచ్చింది కదమ్మా. హింటా? అవునమ్మా, శ్రీకర్ దగ్గర అంది కదా, ఇప్పుడు మీ కోరికను నెరవేరుస్తున్నాను, రేపటి రోజున నేను కోరిన కోరికను నెరవేర్చాలి అని. పిల్లల కోరికలు తల్లిదండ్రులు ఎలా తీర్చాలో తల్లిదండ్రుల కోరికలను పిల్లలు కూడా ఆ విధంగానే తీర్చాలి. ఎప్పుడైనా నేను ఏదైనా అడిగితే నువ్వు కూడా తీర్చాలి. ఆ మాటలో ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుందమ్మా. 25 ఏళ్లకు పైగా ఆమెతో ప్రయాణం చేసిన వాణ్ణి, నాకా మాత్రం తెలియదా చెప్పు? అటువంటి కోరిక ఏదైనా ఉంటే వాటిని శ్రీకర్ దగ్గర అడగదు. తన ఆయుధాలను అస్త్రాలను వాడి మీద ఉపయోగించదు, నీ మీదే ప్రయోగిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మావయ్య, అత్త అంతా ఆలోచించి మమ్మల్ని దీవించిందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ మీరన్నదే నిజమైతే గనక అత్తయ్య ఏం కోరినా చేయడానికి నేను వెనకాడను. ఏదైనా చేస్తాను. ఇంతకు ముందు అలా ఎన్నిసార్లు చేయలేదు. అత్తయ్య కోరిన దానిలో నిజాయితీ ఉండి ఎటువంటి స్వార్థం లేకపోతే గనక నేను కాదనేది ఉండదు. ఆ ఇంటి కోడలుగా నేను ఎప్పుడూ సిద్ధమే. అత్తయ్య గౌరవ మర్యాదల్ని కాపాడ్డంలో ఈ చిన్న కోడలు ముందు వరుసలో ఉంటుంది. నీ మంచితనమే ఒక్కోసారి నీ బలహీనతగా మారుతుందమ్మా. దాన్ని మీ అత్త అవకాశంగా తీసుకుని ఏం కోరుకుంటుందో, ఆ కోరిక వల్ల నువ్వు ఏం నష్టపోవాల్సి వస్తుందో ఏంటో. అరే, ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయానా? ఎవరైనా కాల్ చేస్తుంటారా? హాస్పిటల్ నుంచి డాక్టర్ ఏమైనా? మై గాడ్, 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా రిపోర్ట్ గురించి అప్డేట్ చేయడానికి అయి ఉంటుంది. హలో డాక్టర్. ఏమైపోయారు శ్రీకర్ గారు? మీకు చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను. సారీ సార్, గుడిలో యాగం ఉండి వెళ్ళాను. మొబైల్ ఇంట్లోనే మర్చిపోయాను. ఇట్స్ ఓకే అండి. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? వాటి గురించే చేశాను. నన్ను రమ్మంటారా? అవసరం లేదు. మీ వాట్సాప్కి పీడిఎఫ్ ఫైల్ సెండ్ చేస్తాను, చూడండి.